జిల్లా బొంపల్లి గ్రామ సమీపంలో జరుగుతున్న క్వారీ తవ్వకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. క్వారీల్లో నిరంతరంగా జరుగుతున్న పేలుళ్ల కారణంగా భూమి కంపిస్తోందని, పంటలు తీవ్ర నష్టానికి గురవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము కారణంగా పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు రైతులు. ఇప్పటికే పలుమార్లు అధికారులను సమస్యపై అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని రైతులు తీవ్రంగా తప్పుపట్టారు. పరిష్కారం లేని నేపథ్యంలో రోడ్డుపైకి వచ్చామని, ఇకపై తమ ఆవేదనను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. మా నాన్న పేరు వచ్చేసి బలరాం. గత 20 సంవత్సరాల నుంచి ఈ కోరి గురించి ఈ రోజు ఇల్లీగల్గా నడుస్తూనే ఉన్నాయి. దీని గురించి తిరుగుతూనే ఉన్నాం. హైకోర్టులో కూడా స్టే తీసుకునే ఉన్నాం. యథావిధంగా ఇదే దీని గురించే నడుస్తూనే ఉన్నది. మధ్యలో పోయి ఆపుతా అంటే మీరు వాళ్ళని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఉన్నది. వాళ్ళు పర్మిషన్ ఉన్నది అంటారు. పర్మిషన్ ఉన్నదంటే 24 గంటలు నడిపించుకోవచ్చు కదా. ఎందుకు మరి డే అండ్ నైట్ నడుపుతారు? ఒకసారి మట్టి అంటారు, ఒకసారి బండి అంటారు. పొలంలో పడుతున్నాయి, మీరు వచ్చి చూసుకోపోయి ఇళ్ళే ఉంటాం, పొలంలో ఏడబడ్డదని చెప్పేసి మాట్లాడతాం. మీ ఇళ్ళే ఉంటాం, పొలంలో పోయి చూసుకోండి. మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఇక్కడ రావడానికి పోలీసు వాళ్ళు వాళ్ళని ఎట్లా ఊపుకుంటారు? వాళ్ళు ఎందుకు పంపిస్తలేరు పోలీసు వాళ్ళు? మేము ధర్నా చేస్తాం. రైతు అనేటోటి ఇక్కడ మనం నష్టపోతున్నాం కాబట్టి మేము చేస్తాం. వాళ్ళకి ఏమున్నదని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళకైనా ప్రాబ్లం ఉంటే పర్మిషన్ ఉండేది ఉంటే వాళ్ళు ఇల్లీగల్ గా పొద్దున రాక మొత్తం నడిపించుకోవాలి. మరి ఇవాళ ఎందుకు నడిపించలేదు? పర్మిషన్ అంటారు. అప్పుడు మేము చూపెడతాం. సరే ఇన్ని ఆనం చూపెడతాం. వాళ్ళ దగ్గర కూడా ఎందుకు చూపెట్టలేదు? వాళ్ళకి ఏమవుతుంది ఇక్కడ రావడానికి? మేము అక్కడ రావద్దని చెప్పేసి మాట్లాడతారు.